బీఆర్ఎస్ విలీనమవుతుందనే ప్రచారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్ అయ్యారు. బీఆర్ఎస్ పై దుష్ప్రచారం చేస్తున్న వారిని హెచ్చరించారు. ఓ పార్టీలో బీఆర్ఎస్ విలీనమవుతుందనే ప్రచారం చేస్తున్న వాళ్ళు వివరణ ఇవ్వాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 24 ఏళ్లుగా ఎన్నో కుట్రలు ఎదుర్కొన్నామని, అయినా తెలంగాణ ప్రజల కోసం మేము పోరాడుతూనే ఉంటామని చెప్పారు. ఇప్పటికైనా అడ్డగోలు అసత్యాలు ప్రచారం మానుకోవాలని సూచించారు కేటీఆర్. బీఆర్ఎస్ విలీనం అవుతుందనే ప్రచారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, సుమా, కొద్దిసేపటి క్రితం కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ విలీనం అంటూ వస్తున్న ప్రచారంపై స్పందించడం జరిగింది. గత కొన్ని రోజులుగా అంటే ఢిల్లీలో ఇటీవలి కాలంలో ఢిల్లీకి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు ఎక్కువగా ఢిల్లీ వెళ్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ కసరత్తు చేస్తూ ఉంది. న్యాయపరమైన పోరాటం చేసి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై న్యాయపరంగానే ముందుకు వెళ్లి వారిపై అనర్హత వేటు పడేలా బీఆర్ఎస్ సీరియస్ గా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలు ఎక్కువగా కావడంతో కొన్ని రోజులుగా ప్రచారం కూడా అందుకు తగ్గట్టుగానే మొదలైందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీని త్వరలో బీజేపీలో విలీనం చేశారన్న ఒక ప్రచారం జోరుగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. దాదాపు అంటే 24 ఏళ్లుగా తెలంగాణ కోసం తాము పాటుపడుతూ ఉన్నామని, 14 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమంలో, 10 ఏళ్ల పాటు తెలంగాణను అభివృద్ధి పథాన నడిపించేందుకు ముందు భాగంలో తాము ఉన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని చెప్తా ఉన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారు ఎవరైనా సరే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు కూడా జారీ చేశారు. మీడియా సంస్థలు తప్పుడు ప్రకటన చేస్తే వారిపై న్యాయపరమైన పోరాటం చేసి ఖచ్చితంగా చట్టపరంగా వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు జారీ చేశారు. తమ పార్టీ పడుతుంది లేస్తుంది కానీ తెలంగాణ కోసమే ఉంటుందన్న ఒక స్పష్టమైన అభిప్రాయాన్ని కేటీఆర్ వ్యక్తం చేయడం జరిగింది ట్విట్టర్ ద్వారా. ఎందుకంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరదించే విధంగా కేటీఆర్ ఈ ట్వీట్ చేశారని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ పరంగా చూసుకుంటున్నట్లయితే ప్రతిపక్ష పార్టీగా అవతరించిన నాటి నుంచి కూడా వలసలు ఎక్కువ అవుతుండడం, పార్టీకి కొత్త చిక్కులు ఎదురవుతున్న నేపథ్యంలో ఇటీవల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ, సీనియర్ నేత హరీష్ రావు కానీ, మరికొంతమంది నేతలు ఎక్కువగా ఢిల్లీ హస్తినకు ఎక్కువగా తిరుగుతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ ప్రచారం మొదలైందన్న ఒక అంచనాను మాత్రం బీఆర్ఎస్ నేతలు వేస్తున్నారు. దీనికంతా చెక్ పెట్టేలా కేటీఆర్ ట్విట్టర్లో తన అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేయడం జరిగింది. తెలంగాణ కోసమే తాము ఉంటామని, తెలంగాణ కోసమే పోరాడతామన్న ఒక స్పష్టమైన అభిప్రాయాన్ని కేటీఆర్ వ్యక్తం చేయడం జరిగింది. సుమా, శ్రీకాంత్, బీఆర్ఎస్ విలీనం అవుతుందనే వార్తలు వస్తూనే ఉన్నాయంటే ఇప్పుడు రీసెంట్ గా కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. దీనికి సంబంధించి అసలు ఈ వార్తలు ఎందుకు వస్తున్నాయి, ఏం జరుగుతుంది, పార్టీ ఏం చెప్తుంది దీనికి సంబంధించి? ప్రధానంగా చెప్పుకుంటున్నట్లయితే ఇటీవలి కాలంలో కేసీఆర్ ఫామ్ హౌస్కే ఎక్కువగా పరిమితం అవుతుండడం, బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు అంటే కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఢిల్లీకి ఎక్కువగా కనీసం నెలకు 1-2 సార్లు ఢిల్లీకి వెళ్ళి ఓవైపు ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్లపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతుండడం, మరోవైపు లిక్కర్ కేసులో ఢిల్లీలో అంటే తిహార్ జైల్లో కవిత ఉండడంతో కవితను వెళ్ళి చూసి రావడం వంటి పరిణామాలతో ఎక్కువగా ఢిల్లీకి బీఆర్ఎస్ నేతలు వెళ్లాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ వెళ్తున్న బీఆర్ఎస్ నేతలు బీజేపీతో కూడా చర్చలు జరుపుతున్న ఒక ప్రచారం రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఎంతో మంది అంటే బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా బీజేపీలో విలీనం అవుతుంది, లేదంటే బీజేపీతో కలిసి పనిచేస్తుంది, బీజేపీకి అనుబంధంగానే బీఆర్ఎస్ ఉంటుందన్న ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో కూడా కొత్త కన్ఫ్యూజన్ నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ పరంగా బీజేపీకి దగ్గరవుతున్న సంకేతాలు ఏమాత్రం లేనప్పటికీ ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ విలీనం అవుతుందన్న పొలిటికల్ స్టేట్మెంట్ల కారణంగా కొద్దిగా కన్ఫ్యూజన్ నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందన్న ఒక ప్రచారం కూడా తెరపైకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ అన్నింటికీ చెక్ పెట్టేలానే కేటీఆర్ ఈ ట్వీట్ ద్వారా స్పందించారని మనం చెప్పుకోవచ్చు. సుమా, శ్రీకాంత్, అంటే ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారుతున్నారు, పక్క పార్టీలోకి వెళ్తున్నారు, దీనికి కూడా అడ్డుకట్ట వేసేందుకు బీఆర్ఎస్ చర్యలు చేపట్టింది. అంటే ఈ పార్టీ దీనికి సంబంధించి బీఆర్ఎస్ విలీనానికి సంబంధించి సోషల్ మీడియాలో ఏదైనా ప్రచారం జరుగుతుందా, దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు?
అంటే సోషల్ మీడియా వేదికల ద్వారానే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని ఎక్కువగా జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనికి చెక్ పెట్టాలనే కేటీఆర్ స్పందించారని మనం చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కారణంగా బీఆర్ఎస్ క్యాడర్ కొద్దిగా అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంటుందని, బీఆర్ఎస్ నేతల్లో కూడా కొత్త అనుమానాలు తెరపైకి అంటే లేచే అవకాశం ఉంటుందన్న ఒక అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేటీఆర్ స్పందించడం జరిగింది. ప్రధానంగా ఢిల్లీ వెళుతున్న పరిణామాలు వేరు, సోషల్ మీడియాలో జరుగుతున్న పరిణామాలు వేరు. తెలంగాణ కోసం తాము పోరాడుతున్నప్పటికీ తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా తెలంగాణ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని, ఇలాంటి ప్రచారాలు తమపై చేయడం సబబు కాదని కేటీఆర్ ఈ ట్వీట్ ద్వారా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా తెలంగాణ కోసమే తాము పాటుపడి ఉంటామని, ఖచ్చితంగా బీజేపీతో విలీన ప్రక్రియ లేకుండా ఉండదన్న ఒక స్పష్టత ఈ ట్విట్టర్ ద్వారా కేటీఆర్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. సుమా, శ్రీకాంత్, అంటే కాంగ్రెస్ లో చేరిన కొంతమంది నేతలు వెనక్కి వస్తున్నారంటే దీనికి సంబంధించి ఏమన్నా రియాక్ట్ అయ్యారా? అంటే దీనికి సంబంధించి చూస్తున్నట్లయితే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు అంటే దాదాపు బీఆర్ఎస్ పార్టీ తరఫున 38 మంది శాసనసభ్యులు విజయం సాధిస్తే 10 మంది శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో 10 మందిపై కూడా అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ సీరియస్గా ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే ఇటీవల ఢిల్లీకి ఎక్కువగా బీఆర్ఎస్ సీనియర్ నేతలు న్యాయ నిపుణులతో సంప్రదించేందుకు వెళ్తా ఉన్నారు. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపి గతంలో వివిధ కేసులకు సంబంధించి అంటే మహారాష్ట్ర కానీ హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పులు ఇచ్చింది. ఆ తీర్పుల ఆధారంగా తెలంగాణలో కూడా అలాంటి తీర్పు అమలు చేయాలన్న ఒక అభిప్రాయంతో బీఆర్ఎస్ పార్టీ న్యాయ నిపుణులతో ఎక్కువగా చర్చలు జరుపుతుంది. న్యాయ నిపుణుల సూచనలకు అనుగుణంగా ఢిల్లీలో ఇందుకు సంబంధించి సుప్రీం తలుపులు తట్టేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతుంది. కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశం టార్గెట్ గానే బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ పర్యటన చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలపై ఖచ్చితంగా అనర్హత వేటు పడేలా చూస్తామన్న ఒక ప్రకటనలు కూడా బీఆర్ఎస్ నేతలు చేస్తా ఉన్నారు. సుమా, థ్యాంక్ యూ శ్రీకాంత్.